పోషణ పక్వాడ కార్యక్రమం మీ అంగన్వాడీ కేంద్రంలో ఏ రకంగా కొనసాగుతోందమ్మా? పౌష్టికాహార పక్షోత్సవాలు ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 22 వరకు కొనసాగుతాయి. అందులో భాగంగా నిండో రోజు ఈ రోజు కార్యక్రమంలో హాజరైనటువంటి గర్భవతులు, బాలింతలు మరియు లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్స్ ఏ విధంగా చేయించాలి, నావిగేషన్ వంటి విషయాల గురించి తెలియజేసి దగ్గర నుండి వాళ్ళకి చేయించి చూపించడం జరిగింది. గర్భవతులు మరియు బాలింతలు రక్తహీనతకు గురి కాకుండా ఐరన్ సమృద్ధిగా ఉన్నటువంటి ఆహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడుతుందని చెప్పి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఇవే కార్యక్రమాలు ఇంకేమైనా చేస్తున్నారమ్మా? హాజరైనటువంటి గర్భవతులు మరియు బాలింతలకి హెల్త్ చెకప్స్ నిర్వహించి వాళ్ళకి మందులు ఇవ్వడం జరిగింది. పిహెచ్సికి సంబంధించినటువంటి వైద్య సిబ్బంది వడదెబ్బకు గురి కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని సలహాలు మరియు సూచనలు ఇవ్వడం జరిగింది. వడదెబ్బకు గురి కాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ, శీతల పానీయాలు టయానికి తీసుకుంటూ ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో కాకుండా ఉదయం సాయంత్రం వేళల్లో పనులు ముగించుకుని త్వరగా ఇంటికి వచ్చి వాళ్ళ పనులు చూసుకోవాలని తెలియజేయడం